హాయ్ అండి. పూరి జగన్నాథ స్వామి ఆలయ రహస్యం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పటికీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని గుండె ఉందా అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందామండి. భారతదేశం యొక్క అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన క్షేత్రానికి చెందినది ఈ ఆలయం. ఒడిశా రాష్ట్రం పూరీ పట్టణంలో ఉన్నది. జగన్నాథుడు విష్ణువు లేదా శ్రీకృష్ణుని అవతారంగా పూజించబడతారు. జగన్నాథుడితో పాటు ఆయన అన్నయ్య బలరాముడు, చెల్లెలు సుభద్రాదేవి కూడా ఈ ఆలయంలో ఉంటారు. అయితే ప్రాచీన కాలంలో వైశ్యానేమి రాజు భగవంతుడిని దర్శించుకోవాలనుకున్నాడు. అతని తపస్సుకి సంతోషించిన విష్ణుమూర్తి ఓ మర్మమైన రూపంలో తనకు దర్శనం ఇవ్వాలని నిశ్చయించారు. ఆ రూపమే జగన్నాథ స్వామి. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు శ్రీకృష్ణుడికి అంకితమైన ఓ విగ్రహాన్ని తయారు చేయించాలనుకున్నాడు. విష్ణువు ఆ పాత్రను స్వయంగా తయారు చేస్తాననేసి కమ్మరి రూపంలో వచ్చాడు. అయితే అతడు ఒక కొడుకును ఇచ్చాడు. నేను పని చేస్తున్నప్పుడు నా గదిని ఎవరూ తెరవకండి అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత రాజు ఆగమాగంగా అయి తలుపు తెరిచాడు. అప్పటికి విగ్రహం ఇంకా పూర్తి కాలేదు. చేతులు కాళ్ళు పూర్తి కాలేదు. అయితే అదే దివ్య రూపంగా పూజించబడుతుంది. అదే జగన్నాథ స్వామి రూపం. పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. ప్రతి ఏడాది జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి దేవతలు భారీ రథాలతో ఊరేగింపుగా బయలుదేరి తమ మామగారి ఇంటికి గుండిచ ఆలయం వెళతారు. ఇది అష్టమి ద్వాదశి మధ్యలో జరుగుతుంది. సాధారణంగా జూన్ లేదా జూలైలో జరుగుతుంది. అయితే ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ అన్నప్రసాదం, దివ్యమైన నైవేద్యం వేల మందికి ప్రతిరోజు అన్నప్రసాదంగా అందించబడుతుంది. ఇక్కడ విగ్రహాలు కట్టడం 19 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర అంటారు. ఇందులో జగన్నాథుడిని వృద్ధ విగ్రహాలను మార్చి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. ఇది పూరీ జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర అండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.